సో ఇక్కడ ఈ అతి విరక్తుడు అతి ఆసక్తుడు కాక పూర్వజన్మ పుణ్య పరిపాక ఫలంగా, అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యకర్మల యొక్క ఫలితంగా నా లీలా కథా సుధారసంపై శ్రద్ధ జనించిన వాడై, భగవంతుడి కథలు వినడానికి ఎవడైతే ఆసక్తి చూపిస్తున్నాడో, అర్థమైందా? మామూలుగా ఇప్పుడు మనం దేవుడు కథ అని చెప్పగానే ఆవలిస్తారు, నిద్రపోతుంటారు, లేకపోతే పక్కలతో మాట్లాడుతుంటారు కదా. హరికథకి వెళ్ళినప్పుడల్లా జరిగేది ఇదే. మా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. చేరతారు ఆడవాళ్ళు, కోడల మీద అత్త, అత్త మీద కోడలు, ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు. వాళ్ళకి ఈ హరికథ అక్కర్లా. ఇంటి నుంచి బయటికి రావడానికి మాత్రం గుళ్ళోకి వస్తారు. వచ్చి కూర్చుని మాట్లాడేవి ఇవి సొల్లు కబుర్లు. అర్థమైందా? సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏమిటంటే, అసలు వాడు భగవంతుడి కథ గురించి వినాలనే ఆసక్తి, శ్రద్ధ వాడికి కలుగుతోందంటే వాడి కిందటి జన్మలో కొంత ఈ దోవలో ఉన్నాడు అని అర్థం. అర్థమైందా? నా లీలా కథా సుధారసంపై శ్రద్ధ జనించిన వాడై, అప్పుడు కానీ మనకు శ్రద్ధ రాదు. తర్వాత తపన పడుతూ ఉంటాడు. ఎప్పుడు ఆ ఆశ్రమానికి ఎత్తే కాసేపు మంచి మాటలు చెప్తారు, ఒక మంచి కథ చెప్తారు అని చెప్పి తపన సాయంత్రం ఎప్పటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి కానీ ఏముంది లేరా, అది ఏదో అర్థం కాని భాష అంతా మాట్లాడుతూ ఉంటాడు, నిద్రపోవాల్సి వస్తుంది, అన్నం పెట్టే వరకు తునుగులాడుతూ ఉండాలని అలా అనుకునే వాళ్ళు ఉంటారు. అర్థమైందా? తర్వాత తపన పడుతూ ఉంటాడు. వాడు భక్తి యోగానికి అయోగ్యుడు. సో భక్తుడు అవ్వాలంటే ఎన్ని లక్షణాలు ఉండాలో చెప్తున్నాడు, వినండి. అంటే ఇప్పుడు అది భక్తి యోగం అంతా ఒక 12వ అధ్యాయం అంతా చెప్పాడు. భక్తి యోగం పరమాత్మ దాన్ని ఒక సెంటెన్స్లోకి తీసుకొచ్చాడు. ఇందులో ఎన్ని విశేషణాలు వేసాడో చూడండి. అతి విరక్తుడు, తర్వాత అతి ఆసక్తుడు కాకుండా పూర్వజన్మ ఫలన వలన వాడికి భగవంతుడి కథలు వినడానికి ఆసక్తి కలిగి, తర్వాత దానికోసం తపన పడుతూ ఉంటాడు. పరమాత్మ కథ వినడాన్ని, పరమాత్మను చూడటానికి వెళ్ళాలి. ఇప్పుడు మరి పాండురంగుడు భక్తులందరినీ మనం చూసాం, ఆడ కానీ మొగ్గ కానీ. పండరీపూర్ వెళ్ళడానికి ఎంతో తిప్పలు పడ్డారు. అత్తలు అడ్డం పెట్టినా వెళ్ళి చూసి వచ్చారు. అర్థమైందా? మరి ఇన్ని బస్తాడు గోధుమలు ఆడించమంటే తెల్లారప్పుడు కృష్ణుడు వచ్చి ఆడించుకున్నాడు. ఎవరి కోసం? ఆవిడ అక్కడికి వెళ్ళాలి కనుక. సో ఈ తపనంతా ఎందుకు వస్తుందంటే పూర్వజన్మలో మనం చేసుకున్న దాని మీద. అప్పుడు వీడు భక్తి యోగానికి వీడు అర్హుడవుతాడని చెప్తున్నాడు. అర్థమైందా? తర్వాత భక్తి యోగానికి యోగ్యుడు. అంతవరకు కర్మ సంబంధమైన విధి నిషేధాలు చేస్తూ ఉండవలసిందే. పరిపూర్ణంగా నీకు భక్తి యోగం అలవాటయ్యి పరమాత్మ తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విశ్వాసం నీకు దృఢతరంగా ఏర్పడే వరకు కూడా నీవు చేసే పనులలో కర్మ విధి నిషేధాలు, కర్మ సంబంధమైన విధి నిషేధాలు ఆచరిస్తూ ఉండాల్సింది. అంటే వద్దన్న పని మానేయాలి, చెయ్యమన్న పని చేస్తూ ఉండాలి. ఎందుకని? మనకి అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఇంకా మనకి దృఢంగా మనలో పాదుకొల్పలేదు. అర్థమైందా? అప్పుడప్పుడు ఇది నాకేంటి, ఇది లేపేద్దామా, ఇట్లాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి కదా మామూలుగా. అవి వస్తున్నంతకాలం మనకు భక్తికి మనం పూర్తిగా వచ్చినట్టు కాదు. అప్పుడు మనకి ఆ మార్గం పూర్తిగా అందే వరకు నీవు విధి నిషేధాలు అనగా చేసే పనులు, చేయవలసిన పనులు చేయాలి, చేయకూడని పనులు మానేయాలి. ఇట్లా నిన్ను నువ్వు మలచుకుంటూ వెళ్ళాలి. రోడ్డు మీద మన ప్రయాణం చేయడానికి ఒక మార్గం చెప్పారు కదరా నాన్న, ఎడం పక్క నుంచి నువ్వు వెడుతూ ఉండు, కుడివైపు నుంచి ఓవర్టేక్ చేసేవాడు వెడుతుంటావు, వచ్చేవాడు కుడివైపు నుంచి వస్తుంటాడు, నువ్వు ఎడం పక్కకు వెళ్ళు. నిన్ను ఓవర్టేక్ చేయాలంటే వీలైతే కుడివైపుకి చేయగానే ఎడం పక్క నుంచి చేయొద్దు. ఇవన్నీ ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పెట్టారు? ప్రతి వాళ్ళు గుద్దుకుని చచ్చిపోకుండా ఉండడానికి, రోడ్డు మీద నడిచేవాళ్ళు. సరే మనం చేసేవి అవే చేస్తాం, అది వేరే సంగతి, వదిలేద్దాం. అర్థమైందా? తర్వాత కాబట్టి ఇప్పుడు ఆ సంపూర్ణమైన భక్తి శ్రద్ధ మన యందు ఏర్పడే వరకు మనం చేయవలసిన పనులు చేస్తూ ఉండడము, చెయ్యకూడని పనులు మానేస్తూ ఉండడం చెయ్యాలని చెప్తున్నాడు భక్తి యోగానికి. తర్వాత కర్మ వలన లభించే స్వర్గసుఖాలు కలిగి, సో ఇప్పుడు మనకి యజ్ఞం చేస్తున్నాం, దాంతో స్వర్గానికి వెడదామనే కదా మనందరం చేసేది. అది వరకు లే, ఇప్పుడు కాదు. ఇప్పుడు అసలు యజ్ఞం ఎవడో చేస్తున్నాడు, ఆ డబ్బులు కూడా ఎవడో ఖర్చు పెడతలే. ఓకే. తర్వాత స్వర్గసుఖాలు, వాటి పట్ల విరక్తి కలుగు వరకు అవి తప్పవు. అంటే
కర్మ చేస్తే ఇప్పుడు ఈ యజ్ఞం చేస్తే నేను స్వర్గానికి వెళ్ళొచ్చు అని నువ్వు ఆశతో చేసినంతకాలం నీకు అది జరుగుతూనే ఉంటుంది. దానివల్ల కర్మఫలం నేను బంధిస్తూనే ఉంటుంది. దాని యందు విరక్తి కలిగే వరకు మేము చేస్తూ ఉండాల్సింది. ఈ యజ్ఞం ఎందుకు చేయాలి? ఇది నేను నాకేం కావాలి, నాకు ఏమి అవసరమో అన్నిటినీ చూసి ఇవ్వగలిగిన పరమాత్మ నా యందే ఉన్నాడు. నేను ప్రత్యేకంగా ఎందుకోసం యజ్ఞం చేయాలి అనేటువంటి వైరాగ్య భావంతో ఉన్నవాడు చేయకుండా ఎల్లప్పుడూ ఆయన తలుచుకుంటా. అంటే ఇది మానేయమన్నాం కదా, నీకు అన్నీ మానేయమని కాదు, నువ్వు ఎల్లప్పుడూ భగవంతుని తలుస్తూ ఉండాలి. అర్థమైందన్న? అదే పెద్ద యజ్ఞం. కృష్ణ పరమాత్మని ఎప్పుడూ తలుస్తూ ఉండడమే యజ్ఞం. ఇంకంతకన్నా ఇంకేం కావాలి? బయట సమిధలు పెట్టుకుని యజ్ఞం చేయక్కర్లా. కృష్ణ పరమాత్మ యందు నీ దృష్టి ఎల్లప్పుడూ నీకు పెట్టుకుంటే అదే యజ్ఞం. అది ఇదిగో యజ్ఞం అంటే కృష్ణ భగవానుడే. నిన్న మనం చదివాం. యజ్ఞం అంటే కృష్ణ భగవానుడు, ఆయన తలుచుకుంటూ యజ్ఞం చేసినట్టే. ఓకే, తర్వాత కర్మ వలన లభించే స్వర్గసుఖాల పట్ల విరక్తి కలుగు వరకు అవి తప్పవు. ఇది చేస్తే వస్తుందని ఆశపడి చేస్తున్నంతకాలం నీకు విరక్తి రాదమ్మా. విరక్తి రానంత వరకు నువ్వు భక్తుడు కాలేవమ్మా. ఇంతకన్నా ఇంకేం లేదు. అంతదాకా నా కథాకలాపాలపై అతడికి శ్రద్ధ కలగడం కష్టం. ఆ విరక్తి నీకు పూర్తిగా కలిగి భక్తి పట్ల నీకు ఇది ఏర్పడే వరకు భగవంతుడు కథలు చెబుదామంటే మనకి నిద్రన వస్తుంది, లేదంటే పక్కడితో మాట్లాడుతూనే ఉంటాం. చస్తే మనకి ఇంట్రెస్ట్ రాదు. రోజు గురువుగారు చెప్పేదే కదా, ఎన్నిసార్లు వింటాం, బోరు కొడుతోంది అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కానీ చెప్పింది అంతకుముందు చెప్పింది ఏమైనా పోనీ మనకు గుర్తుందా? లేదు. ఏనా? ఈ విధంగా ఉన్నాం మనం. ఓకే, రైట్. తర్వాత ఉద్ధవా, పైన చెప్పినట్లుగా తన వర్ణాశ్రమ ధర్మవర్తనం కలిగి, అంటే నువ్వు ఏ వర్ణం వాడివో ఆ వర్ణానికి సంబంధించినటువంటి కర్మలు చేస్తూ, నువ్వు ఏ ఆశ్రమానికి సంబంధించిన వాడివో ఆ ఆశ్రమ ధర్మాలు పాటిస్తూ, అంటే వర్ణాలు ఏమిటవి? 4 వర్ణాలు ఏమిటి? బ్రాహ్మణ వర్ణాలు, వర్ణాశ్రమాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 ఇవి వర్ణాలు. ఆశ్రమాలు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. సో ఇటు వర్ణాన్ని నువ్వు గౌరవించాలి, నీ వర్ణ ధర్మాన్ని పాటించాలి, అలాగే ఆశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఇవి చేస్తూ యజ్ఞయాగాలు చేస్తూ, అంటే మళ్ళీ ఇవి వదిలిపెట్టకూడదు, యజ్ఞయాగాలు చేస్తూ ఉండాలి. అయితే కోరికలు పెంచుకోకుండా, యజ్ఞయాగాలు దేనికోసం మామూలుగా చేస్తాం మనం? ఏదైనా కోరిక కోసం చేస్తాం. 4 ఆడపిల్లలు పుట్టారు, మగపిల్లాడి కోసం యజ్ఞం చేస్తాం, పుత్రకామేష్టి. సరే, ఇప్పుడు 4 కానీ ఆడవాళ్ళు ఎవరు లేరు, అది వేరే సంగతి. ఓకే, రైట్. కోరికలు పెంచుకోక నన్నే ఆరాధించేవాడు వాడు ఉత్తమ భక్తుడు. ఇది ఎక్కువగా మనకి వానప్రస్థాశ్రమంలో ఎక్కువగా ఈ ప్రస్తావన వస్తుంది.